శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. వైశాఖ పురాణం 6వ అధ్యాయం గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. లక్ష్మీనారాయణలను తలుచుకుని పురాణం మొదలు పెడదాం. నారద మహాముని చెప్పిన మాటలన్నీ విన్న అంబరీష మహారాజు ఆయనతో తిరిగి ఇలా అడుగుతున్నారు. ఓ మునీంద్ర, మీరు వైశాఖ మాసం గురించి చాలా చక్కగా వివరించారు. అయితే వైశాఖ మాసంలో వ్రతం చేస్తే వచ్చే ఫలితం ఏమిటి? దాని గురించి కూడా పూర్తిగా వివరించమని కోరుకున్నారు. వైశాఖ మాస విశిష్టతను ఇంకా తెలుసుకోవాలని ఉంది. దయచేసి సంపూర్ణంగా వివరించమని ప్రార్థించారు. అప్పుడు నారద మహాముని ఇలా అంటున్నారు. ఓ మహారాజా, పూర్వము ఒక బ్రాహ్మణునికి జరిగిన విషయం గురించి నీకు చెప్తాను. ఈ కథ ఎంతో ఆశ్చర్యకరమైనది. వైశాఖ మాసంలో దానం చేస్తే ఎంత మహిమ వస్తుందో ఈ కథే ఉదాహరణ. శ్రద్ధగా విను. పూర్వము ఇక్ష్వాకుకుల వంశంలో హేమాంగుతుడనే ఒక మహారాజు ఉన్నారు. ఆయన గోదానాలు ఎన్నో చేశారు, భూదానాలు కూడా ఎన్నో చేశారు. భూమి మీద రేణువులు ఎన్నో లెక్కపెట్టలేనన్ని, సముద్రంలో నీటి బుట్టులు ఎన్నో లెక్కపెట్టలేనంత, ఆకాశంలో నక్షత్రాలు ఎన్నో లెక్కపెట్టడం ఎంత కష్టమో అలాగే ఆయన చేసిన గోదానాలు, భూదానాలు, యజ్ఞాలు, యాగాలు, తిలదానాలు ఇవన్నీ కూడా లెక్కపెట్టడం అంతే కష్టం. సంఖ్యలేనంతగా ఎన్నెన్నో దానాలు చేశారు. ఎంతోమంది బ్రాహ్మణులకు సంతోషపెట్టారు. ఆయన చెయ్యని దానమే లేదని ప్రసిద్ధి కూడా పొందారు. అయితే అందరికీ జలము సులభంగా దొరుకుతుంది. నీటి కోసం ఎవ్వరూ కష్టపడాల్సిన అవసరం లేదు. కానీ ఆయన కులగురువైన వశిష్ఠ మహాముని ఆయనకి పురోహితులు కూడా. ఆయన ఎంతగానో చెప్పారు నీటిని దానంగా ఇవ్వమని, వైశాఖ మాస వ్రతాన్ని చేయమని. అప్పుడు ఆయన నీటిని దానంగా ఇవ్వవలసిన అవసరం ఏమున్నది? అందరికీ సులభంగా దొరికేది ఏదైనా సరే దానంగా ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎవరైనా కష్టపడేదాన్నే తీసుకువచ్చి దానంగా ఇస్తే ఫలితం ఉంటుంది. కాబట్టి నీటిని నేను దానంగా ఇవ్వను అని బదులిచ్చారు. ఎన్నిసార్లు చెప్పినా సరే ఇదే సమాధానాన్ని ఇచ్చారు. బ్రాహ్మణులను, అంగవైకల్యంతో ఉన్నవాళ్ళని, దరిద్రులని, ఆచారాలు పాటించడం తెలియని వారిని ఎవ్వరూ గౌరవించరు. అందరూ ఆచారులను, పండితులను, సద్బ్రాహ్మణులను మాత్రమే గౌరవిస్తారు. కాబట్టి నేను వారిని గౌరవించవలసిన అవసరం లేదు. ఆచారాలు తెలియని వారిని, దరిద్రులని, అంగవైకల్యంతో బాధపడే వారిని నేను ఎప్పుడూ గౌరవిస్తాను అని చెప్పేవారు. ఆయన ఎప్పుడూ అలాగే చేసేవారు. ఎప్పుడూ ఒక్క సద్బ్రాహ్మణుడికి కూడా గౌరవించలేదు. ఆయన ఎవ్వరికీ కూడా మంచినీళ్ళు ఇవ్వలేదు. దానితో ఆయన చనిపోయిన తర్వాత 3 జన్మలు చాతక పక్షిగా పుట్టారు. ఆ తర్వాత ఒక్క జన్మలో గ్రద్దగా పుట్టారు. ఆ తర్వాత 7 జన్మలు కుక్కగా పుట్టారు. ఆ తర్వాత మిథిలా దేశాన్ని పరిపాలించే శృతకీర్తి మహారాజు ఇంటిలో గోడపైన బల్లిగా జన్మించారు. అక్కడ 87 సంవత్సరాల పాటు అలాగే పురుగు పుట్రలను తింటూ అక్కడే అలాగే గడిపేశారు. మిథిలా దేశ రాజు దగ్గరికి శృతదేవ మహాముని ప్రయాణం చేసి బాగా అలసిపోయి మధ్యాహ్న సమయానికి రాజు ఇంటికి వచ్చారు. రాజు ఆ మహామునిని చూసి ఎంతో ఆనందించి ఆయనకు ఎదురెళ్ళి అన్ని గౌరవాలు చేసి లోపలికి తీసుకువచ్చారు. ఆయనని కూర్చోబెట్టి ఆయనకి పాదపూజ చేసి ఆయన కాళ్ళు కడిగి ఆ నీటిని తన పైన చల్లుకున్నారు. ఆ చల్లుకుంటున్నప్పుడు కొన్ని నీటి తుంపరులు వెళ్ళి గోడపై ఉన్న బల్లిపై పడ్డాయి. ఆ పవిత్రమైన నీటి స్పర్శ తగలగానే ఆ బల్లికి పూర్వజన్మ అంతా గుర్తుకొచ్చింది. తన దోషమేంటో తనకి తెలియక చాలా పశ్చాత్తాపడ్డాడు. కానీ తనకి వెంటనే తనని రక్షించాలన్న కోరిక కలిగింది. నన్ను రక్షించండి, నన్ను రక్షించండి అని చాలా పెద్దగా అరవటం మొదలుపెట్టాడు. ఆ అరుపులు ముని విన్నారు. అప్పుడు ఆ ముని బల్లికి ఇలా సమాధానం ఇస్తున్నారు. ఓ బల్లి, నువ్వెందుకు ఇలా బాధపడుతున్నావు? నువ్వు ఏ పని చేయటం వల్ల నీకు ఈ స్థితి కలిగింది? నీవెందుకు ఇలా అరుస్తున్నావు? నీవు దేవజాతికి చెందినవాడివా, లేక రాజువా, లేకపోతే బ్రాహ్మణుడివా? అసలు నువ్వు ఎవరు? నువ్వు ఎక్కడి నుంచి ఇలా వచ్చావు? నీ కష్టమేంటో చెప్పు, నేను నీకు సహాయం చేసి నీ కష్టాన్ని పోగొడతాను అని అభయమిచ్చారు. అప్పుడు ఆ మాటలు విన్న బల్లి రూపంలో ఉన్న హేమాంగద మహారాజు, మహాత్మా, నేను ఇక్ష్వాకుకులంలో జన్మించిన హేమాంగదుననే మహారాజును. వేదశాస్త్రాలన్నిటినీ చక్కగా అభ్యాసం చేసిన వాడిని. భూమి మీద రేణువులు ఎన్ని ఉన్నాయో లెక్కపెట్టడం ఎంత కష్టమో అలాగే నేను చేసిన యజ్ఞ యాగాదులను కానీ దాన ధర్మాలని కానీ లెక్కపెట్టడం కూడా అంతే కష్టము. చెరువులు మున్నగునవి ఎన్నో తవ్వించాను, బావులు చేయించాను, యజ్ఞాలు చేశాను, యాగాలు చేశాను, ఎన్నెన్నో దానాలు చేశాను. అయినా సరే 3 జన్మలు చాతక పక్షిగా పుట్టాను, 1 జన్మ గ్రద్దగా పుట్టాను, 7 జన్మలు కుక్కగా పుట్టాను, ఇప్పుడు ప్రస్తుతం బల్లిగా మారాను.
ఈ మహారాజు మీ పాదాలను కడిగిన ఈ పవిత్ర జలం నాపై పడటం వలన నాకు పూర్వజన్మ అంతా గుర్తుకు వచ్చింది. నేను ఈ పాప భారాన్ని భరించలేకపోతున్నాను. నాకు ఇంకా 25 సార్లు బల్లిగా పుట్టాల్సి ఉన్నట్టు నాకు తెలుస్తోంది. నేను ఈ విధమైన నరకాన్ని భరించలేకపోతున్నాను. దయచేసి నాకు ఈ పాపం నుండి విముక్తి కలిగేలా ఏదైనా ఉపాయం చెప్పండి. నాకసలు ఇలా అవ్వటానికి కారణమేంటో తెలియజేయమని ఎన్నో విధాలుగా ప్రార్థించారు. అప్పుడు ఆ శృతదేవ మహాముని హేమాంగదుడి మాటలన్నీ విని తన దివ్య దృష్టితో జరిగిందంతా తెలుసుకున్నారు. రాజా, నీవు శ్రీ మహావిష్ణువుకి ప్రియమైన వైశాఖ మాసన్న నీటిని ఎవ్వరికీ దానం ఇవ్వలేదు. నీళ్లు అందరికీ సులభంగా దొరికేవే, కానీ వాటిని దానం తప్పకుండా ఇవ్వాలి. ఎవరైనా దాహంతో ఇంటికి వచ్చిన వారికి నీటిని దానంగా ఇవ్వడం కానీ, సద్బ్రాహ్మణుడికి నీటిని దానంగా ఇవ్వడం కానీ తప్పకుండా చేయాల్సిన పనులు. కానీ నువ్వు ఎవరికీ ఇవ్వలేదు. వైశాఖ మాస వ్రతాన్ని కూడా పాటించలేదు. హోమం చెయ్యాలనుకునేవారు మంత్రపూర్వకంగా అగ్నిలోనే హోమం చేస్తారు, అంతేకాని బూడిదలో ఇసుకలో హోమం చెయ్యరు కదా. అలా చేస్తే ఫలితం కలుగుతుందా? నీవు చక్కగా అన్నీ చేశావు, కానీ పూజించవలసిన పూజనీయులైన బ్రాహ్మణులని పూజించడం మానేశావు. అంగవైకల్యంతో ఉన్నవారిని, కుంటివారిని, గుడ్డివారిని, లేకపోతే ఇతర కులాల వారిని పూజించావు. అందులో చెడు లేదు, అది తప్పు కాదు. కానీ వేదశాస్త్రాన్ని అభ్యసించిన వేద పండితులని, సద్బ్రాహ్మణులని కూడా పూజించాలి. వారిని పూజించడం అంటే సాక్షాత్తు శ్రీమన్నారాయణుని పూజించడంతో సమానం. వీరిలో జ్ఞానవంతులంటే శ్రీమన్నారాయణుడికి ఎంతో ఇష్టమైన వారు. అలాంటి వారిని పూజించకుండా నీవు వదిలేశావు. కాబట్టి ఇది ఎంతో పాపమైన విషయము. వారిని నిర్లక్ష్యం చేస్తే ఆ శ్రీమన్నారాయణుడినే నిర్లక్ష్యం చేసినంత పాపం వస్తుంది. దానివలనే నీకు ఫలితం కలిగింది. తీర్థయాత్రలు చేయటము, తీర్థాలలో స్నానం చేయటము అంటే కేవలం అవి నీళ్లు మాత్రమే కావు. దేవతలు అంటే వాళ్ళు శిలారూపాలు కావు. వాళ్లల్లో ఉన్న వాటిని మనం తెలుసుకోవాలనుకుంటే మనం దైవాన్ని ఇష్టంగా ప్రార్థించాలి. భక్తిపూర్వకంగా వారిని సేవించినప్పుడే ఆ దైవం మనల్ని అనుగ్రహిస్తుంది. కాబట్టి శ్రీమన్నారాయణుణ్ణి భక్తిగా పూజించినప్పుడు అన్ని పాపాల నుండి విముక్తి కలుగుతుంది. నేను వైశాఖ మాస వ్రతాన్ని చేస్తున్నాను. దానిలో కొన్ని రోజులు చేసిన పుణ్యాన్ని నీకు ధారపోస్తున్నాను. ఈ పుణ్యంతో నీ పాపమంతా క్షయమైపోతుంది అని చెప్పి ఆయన చేతిలోకి కమండలంలోంచి నీటిని తీసుకున్నారు. ఆ నీటిని మంత్రించి ఇలా చెప్పి హేమాంగద మహారాజుపై చల్లారు. వెంటనే ఆయన బల్లి రూపం పోయి దివ్య రూపం వచ్చేసింది. ఆయన శృతకీర్తి మహారాజుకు, శృతదేవ మహామునికి ఇద్దరికి నమస్కరించారు. ఇద్దరి ఆజ్ఞతో శ్రీహరి ఒక దివ్య విమానాన్ని అతనికై భూలోకానికి పంపారు. ఆ విమానాన్ని ఎక్కి వైకుంఠానికి వెళ్ళిపోయారు. దేవతలందరూ హేమాంగదుని అదృష్టాన్ని చూసి మెచ్చుకున్నారు. హేమాంగద మహారాజు పుణ్యలోకాలకు చేరిపోయాడు. అక్కడ 10,000 సంవత్సరాల వరకు అక్కడే ఉన్నారు. ఆ తర్వాత మళ్ళీ ఇక్ష్వాకుల వంశంలో కాకుత్స మహారాజుగా జన్మించారు. 7 ద్వీపముల భూమిని ఎంతో చక్కగా పరిపాలించారు. ఎన్నో యజ్ఞయాగాదులు చేస్తూ సంపూర్ణమైన యజ్ఞాలు, పూర్తి ధర్మాలన్నిటినీ పాటిస్తూ వైశాఖ మాస వ్రతాన్ని పూర్తిగా ఆచరించారు. అందువలన ఆయన దాన ధర్మాలన్నిటినీ ఆచరించిన వాడే, అన్ని పాపాలు పోగొట్టుకున్నవాడే దివ్య జ్ఞానాన్ని పొందాడు. శ్రీ మహావిష్ణువు సాన్నిధ్యాన్ని చేరుకోగలిగాడు. కాబట్టి వైశాఖ మాస వ్రతము అన్ని పాపాలను హరింపజేసేది, అనంతమైన పుణ్యాన్ని ప్రసాదిస్తుంది. ప్రతి మానవుడు ఈ వైశాఖ వ్రతాన్ని తప్పకుండా ఆచరించాలి. దాన ధర్మాలని పాటించి శ్రీహరి సాన్నిధ్యాన్ని చేరుకోవాలి అని నారద మహాముని అంబరీష మహారాజుకు వైశాఖ మాస వ్రత విశిష్టతను వివరంగా చెప్పారు. ఇక్కడితో వైశాఖ పురాణం 6వ అధ్యాయం సంపూర్ణం. 7వ అధ్యాయంతో మళ్ళీ కలుసుకుందాం. నేను చెప్పిన తీరు మీకు నచ్చినట్టయితే వీడియోకి ఒక లైక్ చేయండి. మన ఛానల్ని చూడటం ఇదే ఫస్ట్ టైం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని ఆన్ చేసుకున్నారంటే మిగతా పురాణాలన్నీ కూడా నేను పెట్టిన టైంకి వెంటనే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది.